మీరు ఎప్పుడైనా సినిమా చూసారా? నేనైతే ఆల్రెడీ చూసేసిన. ఈ రోజు నేను తీసుకుని వచ్చే టాప్ 5 బెస్ట్ తెలుగు డబ్బుడ్ మూవీస్ ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. అండ్ ఎవరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయట్లేదు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో 5th పొజిషన్ లో ఉన్న మూవీ వచ్చేసి సౌత్ కొరియాలో ఒక లేడీ కొత్తగా టీచర్ గా జాయిన్ అవుతుంది. అండ్ ఆ టీచర్ జాయిన్ అయ్యి కొన్ని రోజుల్లోనే తను ఒకటి అబ్జర్వ్ చేస్తుంది. ఈ కాలేజ్ లో బుల్లింగ్ ఇంకా ర్యాగింగ్ చాలా ఎక్కువ. అండ్ ఆ కొంతమంది స్టూడెంట్స్ చాలా బ్రూటల్ గా ర్యాగింగ్ ఇంకా బుల్లింగ్ చేస్తున్నారు స్కూల్లో. ఈవెన్ టీచర్స్ కూడా వదలట్లేదు. అయితే ఈ టీచర్ అది చూసి చాలా అగ్రెసివ్ ఫీల్ అవుతుంది, ఎందుకు ఏం చేయలేకపోతున్నాను. అయితే హయ్యర్ అథారిటీస్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్తే వాళ్ళు ఏం పట్టించుకోరు, ఎవరు దేకరు. అయితే ఇప్పుడు టీచర్ డిసైడ్ అవుతుంది ఆ స్టూడెంట్స్ కి ఎలాగైనా లెసన్ చెప్పాలి, లేదంటే ఇది బియాండ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నుంచి టీచర్ మార్నింగ్ టీచింగ్స్ చేస్తుంది, నైట్ ఆ స్టూడెంట్స్ కి చుక్కలు చూపిస్తుంది. లైక్ ఒక లేడీ సూపర్ హీరో లాగా మాస్క్ వేసుకొని ఆ స్టూడెంట్స్ కి లెసన్ చెప్తుంది. సో మేడం సక్సెస్ఫుల్ అవుతుందా తెలుసుకోవాలనుకుంటే ఆ సినిమా చూడండి. మూవీ నేమ్ వచ్చేసి బ్రేవ్ సిటిజన్. ఇది మనకి ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. అండ్ దీని IMDb రేటింగ్ వచ్చి 6.6. అండ్ ఈ వీడియోస్ చేయడానికి ఒకే ఒక కారణం, నా స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. నేను 1.5 years కూర్చొని ఈ స్క్రిప్ట్ కంప్లీట్ చేసా. ఇట్స్ 70 mm స్క్రిప్ట్. ఇంకా ఇది రిజిస్టర్డ్. ఇంకా నా మూవీలో విలన్ వచ్చేసి మన తోప్తుడుం తరుణ్ భాస్కర్. అండ్ ఇది ఒక కామెడీ థ్రిల్లర్. ఇట్ సెట్స్ ఇన్ 1990s లో ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో ఆ నాస్టాలజిక్ ఫీల్ తీసుకురావాలని ఈ స్క్రిప్ట్ రాశాను. సర్చింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ, ఐ విల్ పిచ్ మై మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసే మూవీ ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ నా పర్సనల్ ఫేవరెట్. లైక్ ఈ మూవీ చూస్తున్నప్పుడల్లా మనకి ఒక టెన్షన్, ఇంకా చిన్నగా భయం అవుతూ ఉంటుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందని. అంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ మూవీ. నిజంగా వెళ్ళి మీరు పక్కా చూడాల్సిందే. స్టార్టింగ్ మూవీలో కొంతమంది హై ర్యాంకింగ్ క్రిమినల్స్ ఫిలిపీన్స్ నుంచి సౌత్ కొరియాకి తీసుకొస్తూ ఉంటారు. సో ఆ క్రిమినల్స్ లో ఒక విక్టిమ్ అయిన పర్సన్ బాంబ్ తీసుకుని వచ్చి ఆ ఎయిర్పోర్ట్ లో బాంబ్ బ్లాస్ట్ చేసేస్తాడు. అందులో ఒక క్రిమినల్ కూడా చచ్చిపోతాడు. కట్ టు 6 years. సౌత్ కొరియా పోలీస్ డేంజరస్ 20 క్రిమినల్స్ ని మళ్ళీ పట్టుకుంటారు. ఫిలిపీన్స్ నుంచి సౌత్ కొరియాకి తీసుకురావాలి. అయితే లాస్ట్ టైం జరిగినట్టు ఈసారి కూడా అవ్వకూడదని గవర్నమెంట్ ఒక డిసిషన్ కి వస్తుంది. అదే కార్గో షిప్ లో వీళ్ళందరినీ తీసుకురావాలి. దాంతో పాటు క్రిమినల్స్ కోసం ఇలైట్ పోలీసెస్ ను కూడా హైర్ చేసుకుంటారు గవర్నమెంట్. అండ్ ఆ క్రిమినల్స్ వెరీ ఇంటెలిజెంట్ ఇంకా డేంజరస్. ఈజీగా వాళ్ళు జైల్ ని క్రాక్ చేయగలుగుతారు, అంత ఇంటెలిజెన్స్. ఆ కార్గోలో పోలీసెస్ ఇంకా ఆ క్రిమినల్స్ కలిసి ట్రావెల్ అవుతారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని తర్వాత ఉంటది ఫైట్ ఇంకా యాక్షన్, వెరీ బ్రూటల్. మీరు ఫ్యామిలీతో చూడకూడదు. సో ఆ సినిమాలో ఏం జరుగుతుందో దీని తర్వాత తెలుసుకోవాలనుకుంటే ఆ సినిమా చూడండి. అండ్ ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చి 6.1 రేటింగ్ అని తక్కువ అంచనా వేయకండి, పక్కా నచ్చుతుంది, వెళ్ళి చూడండి. సో ఆ మూవీ పేరే వచ్చేసి ప్రాజెక్ట్ వుల్ఫ్ హంటింగ్. మనకి ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది, అన్ని లాంగ్వేజెస్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసే మూవీ కామెడీ యాక్షన్. ఈ మూవీలో ఒక అమ్మాయి తన కంట్రీలో ఒక సీక్రెట్ ఏజెంట్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక మిషన్ అప్పచెప్తారు, సౌత్ కొరియాకి వెళ్ళి ఒక మిషన్ కంప్లీట్ చేయాలని. కానీ తను ఈ మిషన్ కి వెళ్తే పక్కా చావడానికి వెళ్తున్నట్టే, ఎందుకంటే తను కేపబులే కాదు ఈ మిషన్ కి. అయినా ఆ అమ్మాయిని పంపించేస్తారు. అయితే సౌత్ కొరియాకి వెళ్ళాక ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. అతను కూడా సీక్రెట్ ఏజెంట్ అని అప్పొద్దని చెప్పి ఈ అమ్మాయితో జాయిన్ అవుతాడు ఆ మిషన్ కోసం, ఎందుకంటే మనీ కోసం. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి కేపబుల్ కాదు, ఈ అబ్బాయి అసలు సీక్రెట్ ఏజెంటే కాదు. సో ఇద్దరు కలిసి ఎలా ఈ మిషన్ ని కంప్లీట్ చేస్తారు. సో ఇస్ ఇట్ అ మిషన్ పాసిబుల్? సో ఆ మూవీ గురించి తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే. ఆ మూవీ పేరు వచ్చేసి మిషన్ పాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్ కాదు, మిషన్ పాసిబుల్. ఈ మూవీ నిజంగా కామెడీ యాక్షన్ ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ IMDb రేటింగ్ వచ్చేసి 6.5. సో నెక్స్ట్ వచ్చేసే మూవీ, అండ్ ఇది కూడా ఒక సీక్రెట్ ఏజెంట్స్ గురించే. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక టాప్ నాచ్ 2 సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళిద్దరు రియల్ లైఫ్ లో మంచి ఫ్రెండ్స్, కానీ ఇద్దరికి తెలియదు వాళ్ళిద్దరు ఒక సీక్రెట్ ఏజెంట్స్ అని. అయితే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఒక ప్లాన్ డిసైడ్ చేస్తారు, బ్యాంక్ రాబరీ చేద్దామని. అండ్ ఇద్దరు ఇంటెన్షన్ కూడా రాబరీ అయ్యాక మోసం చేసి వెళ్ళిపోదామని ఉంటది. అండ్ రాబరీ సక్సెస్ఫుల్ అయ్యాక వీళ్ళకి అర్థమైంది ఏంటంటే మొత్తం గవర్నమెంట్ ఇంకా డ్రగ్ లార్డ్స్ వీళ్ళు ఎంకలా పడుతున్నారని. అది ఎందుకు? ఇంకా ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళిద్దరు బయటికి రాగలుగుతారా తెలుసుకోవాలనుకుంటే ఆ సినిమా చూడండి. ఆ సినిమా పేరు 2 Guns. IMDb రేటింగ్ 6.7. ఇది మనకి ప్రైమ్ లో అవైలబుల్ ఉంది, అన్ని లాంగ్వేజెస్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసే మూవీ సైఫై థ్రిల్లర్. నేను నిజం చెప్తున్నా, ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో స్టోరీ గానీ, విజువల్స్ గానీ, డైరెక్షన్ గానీ టాప్ నాచ్ ఉంటుంది. ఇంకా ఈ మూవీ గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఇది వెరీ కాంప్లెక్స్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒక పర్సన్ ట్రైన్ లో ట్రావెల్ అవుతుంటాడు, అతను వాష్రూమ్ కి వెళ్ళి అతని ఫేస్ చూసుకుంటే అది అతను కాదు. అంటే అతని కాన్షియస్నెస్ ఒకటి, అతని బాడీ ఒకటి. సో బయటికి వచ్చి ఒక 8 minutes అవ్వగానే ట్రైన్ బ్లాస్ట్ అయిపోతుంది. అతను అక్కడ మొత్తం చూసాక రియలైజ్ ఏమవుతాడంటే ఇది ఒక ఆర్మీ చేస్తున్న ఆపరేషన్ ఏంటంటే ఈ పర్సన్ కాన్షియస్నెస్ వేరే పర్సన్ లోకి పంపించి ఆ ట్రైన్ లో
ఆ ట్రైన్ లో అయితే ఎవరైతే కారణం ఉన్నారో ఆ బాంబ్ బ్లాస్ట్ కి కనుక్కోవాలి. బికాస్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో ఆ పర్సన్ పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నాడు. సో మన ప్రొటాగనిస్ట్ ఈ పర్సన్ ని పట్టుకోగలుగుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఆ సినిమా చూడండి. ఆ సినిమా పేరే సోర్స్ కోడ్. IMDb రేటింగ్ వచ్చేసి 7.5. నిజంగా ఈ మూవీ మనకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడుతుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. సో ఇలాంటి మూవీస్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఫాలో మీ, అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఆర్ ఇన్వెస్టర్స్ కి మీరు ట్యాగ్ చేయండి. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నా సినిమాకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.